హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ విక్రమ్ ఫ్రమ్ లర్నర్ జోన్. ఈరోజు మనం 8th క్లాస్ సోషల్లో మనం సెకండ్ లెసన్ ఎనర్జీ ఫ్రమ్ సన్ అనేటువంటి లెసన్ అయితే మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాము. కాబట్టి ముందుగా ఎవరైతే కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. మీరు జాయిన్ అయినట్లయితే మీకు రోజు న్యూస్ పేపర్ క్లిప్స్ అయితే అందిస్తున్నాము. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ రేపు రాబోయేటువంటి డిఎస్సిలో అతి కీలకంగా మారబోతున్నాయి. 10 మార్కులు అయితే మనకు కేటాయించడం జరిగింది జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి. సో రోజు న్యూస్ పేపర్ చదివితే మనకు మ్యాక్సిమం బర్డెన్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు మనము స్టార్ట్ చేసినట్లయితే ఇక్కడ మనము ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ చూస్తున్నాం. కాబట్టి మీరు కూడా కొంచెం టెక్స్ట్ బుక్ని 1-2 సార్లు చదవండి. ఎందుకంటే పూర్తి భారం పెట్టినట్లయితే మీకు ఏం అర్థం కాదు. ఓకే, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈక్విటోరియల్ రీజియన్స్ అనేటువంటివి ఎక్కువగా వామ్ త్రూ అవుట్ ద ఇయర్, అంటే అవి మనకు చూసుకున్నట్లయితే ఇయర్ మొత్తం కూడా ఈక్విటోరియల్ రీజియన్స్ అనేవి వేడిగానే ఉంటాయి. అవునా కాదా? ఓకే, నెక్స్ట్ పోలార్ రీజియన్స్ ఎలా ఉంటాయి? వెరీ కోల్డ్గా ఉంటాయి, అంటే చల్లగా ఉంటాయి. ఓకే, తర్వాత మళ్ళీ మనము కొన్ని చూద్దాం. టెంపరేచర్ డిఫరెన్స్ బిట్వీన్ ప్లేసెస్ ఆల్సో కాస్ విండ్స్ అండ్ రెయిన్స్. ఏంటిదట? డిఫరెంట్ ప్లేసెస్కి సంబంధించినటువంటి టెంపరేచర్ వల్ల కూడా మనకు ఆ డిఫరెన్స్, అంటే తగ్గడం పెరగడం తగ్గడం పెరగడం, అలాంటి డిఫరెన్స్ వల్ల కూడా మనకు గాలులు వర్షాలు అనేటువంటివి వస్తాయి. ఓకే, తర్వాత మళ్ళీ ఇక్కడ మనము ఇంపార్టెంట్గా కొన్ని అయితే మనము చూద్దాం. ఓకే, ఇక్కడ ఈక్విటోరియల్ రీజియన్స్ అనేవి వామ్గా, అలాగే పోలార్ రీజియన్స్ అనేవి కూలర్గా ఉంటాయి. ఓకే, ఇక్కడ మనము గ్రీన్ హౌసెస్ చూద్దాం. ఇంట్రెస్టింగ్లీ, హ్యూమన్ సొసైటీస్ హ్యావ్ ట్రైడ్ టు గ్రో క్రాప్ ఎవ్రీవేర్ బై క్రియేటింగ్ ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్ ఫర్ ప్లాంట్స్. ఓకే, ఏంటిదట? హ్యూమన్ సొసైటీస్, కొన్ని ఎన్జిఓ ఉంటాయి కదా, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, అలా కొన్ని సొసైటీస్ ఏం చేస్తున్నాయట, మన మొక్కల్ని అంటే ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్ అయితే అందిస్తున్నాయి. ఓకే, దస్ వి గ్రో వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఇన్ వెరీ కోల్డ్ రీజియన్స్ బై పుల్లింగ్ గ్రీన్ హౌసెస్. ఇప్పుడు మనము వెరీ కూల్ రీజియన్స్, ఎక్కువగా చల్లటి ప్రాంతాలలో ఉంటాం కదా కొన్ని చోట్లలో, అక్కడ అంటే కొందరు ఉంటారు కదా, అక్కడ మనకు వెజిటేబుల్స్ ఫ్రూట్స్ పండించాలంటే ఇదే మెథడ్ని అయితే వాళ్ళు యూజ్ చేస్తారు. ఓకే, దిస్ బిల్డింగ్స్ ఆర్ మేడ్ విత్ ట్రాన్స్పరెంట్ రూఫ్స్ అండ్ వాల్స్ విచ్ అలో హీట్ టు కమ్ బట్ నాట్ ఎస్కేప్. ఏంటిది? ఇప్పుడు ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్ కదా, మనం ఆల్రెడీ చూస్తుంటాం. మన దగ్గర కూడా కొన్ని ప్లాంటేషన్స్ ఇలాంటివి ఉంటాయి. మనకు కొన్ని ఆర్టిఫిషియల్గా పండ్లను కూరగాయలను అమ్మి మన మార్కెట్లో అమ్ముతారు, పండించి అమ్ముతారు. ఇవి మీద నుండి లైట్ అనేది వచ్చేస్తుంది, హీట్ వస్తుంది, బట్ మళ్ళీ ఇది బయటికి పోదు. సో ఆ హీట్ తోటే ఫోటోసింథసిస్ తయారు చేసుకొని అవి కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. ఓకే, వి క్రియేట్ మార్షీ ఎన్విరాన్మెంట్స్ ఫర్ క్రాప్స్ లైక్ ప్యాడీ బై ఇరిగేటింగ్ ద ఫీల్డ్స్. ఓకే, ఇదైతే మనము గ్రీన్ హౌసెస్ గురించి నేర్చుకున్నాము. సోలార్ ఎనర్జీ అండ్ సోలార్ రేస్ గురించి అయితే చూద్దాం. ద సన్ ఈజ్ ద ప్రిన్సిపల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్. ఏంటిదట? ఎనర్జీ, ఈ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనేది మన ఎర్త్ సర్ఫేస్ మీద రావడానికి మెయిన్గా మనకు సన్ అయితే తోడ్పడుతుంది. అలాగే ఇట్ ఈజ్ ఏ లైక్ పవర్ హౌస్ విచ్ జనరేట్స్ అండ్ గివ్స్ అవుట్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్ అండ్ హీట్. ఎస్, మనం దాన్ని పవర్ హౌస్ కూడా అనొచ్చు, ఎందుకంటే మనకు వెలుతురుని ఇస్తుండు ఎవరు? సూర్యుడు. అలాగే మనకు హీట్ని గుడిస్తుండు. ఓకే, దిస్ ఎనర్జీ విచ్ ఈజ్ కాన్స్టాంట్లీ ఎమిటెడ్ బై ద సన్ ఈజ్ నోన్ యాజ్ సోలార్ రేడియేషన్స్. అవి నిరంతరంగా వచ్చేటువంటి ఏవైతే ఉన్నాయో మనకు ఎనర్జీ, ఆ సోలార్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్నే మనము కాన్స్టాంట్గా ఎమిట్ అవుతుంది కదా, దాన్ని మనం ఏమంటాం? సోలార్ రేడియేషన్స్ అని అంటాం. ఓకే, నెక్స్ట్, వెన్ ఏ బాడీ గివ్స్ అవుట్ ఎనర్జీ ఇట్ ఈస్ కాల్డ్ రేడియేషన్. ఎప్పుడైతే ఒక బాడీ, ఇప్పుడు మనము రేడియేషన్ అని అంటాం, ఫోన్స్కి రేడియేషన్ అంటే దానికి హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కదా, అప్పుడే రేడియేషన్ అనేది మనము ఆ పేరుని అయితే యూజ్ చేస్తాం. అవునా కాదా? ద ఎనర్జీ ప్రొడ్యూస్డ్ బై ద సన్ కమ్స్ టు అస్ ఇన్ ఫార్మ్ ఆఫ్ సన్ రేస్. ఇప్పుడు సన్ అనేది మనకు ఏంటిది? వెలుతురు, హీట్ ఇస్తుంది కదా, ఆ రేస్ అనేవి మనకు సన్ రేస్ ద్వారా అయితే వస్తాయి. ఏంటి? ఆ ఎనర్జీ అనేది. ఓకే, అందుకే మనం పొద్దుగాలనే 7 లోపు 8 లోపు ఎండలో ఉండాలి, విటమిన్ డి ఉంటుంది. అవునా కాదా? ఇప్పుడు ఉన్నటువంటి కిడ్స్లో దాదాపుగా విటమిన్ డి అనేది తక్కువ ఉందని ఇప్పుడు దాదాపు మన ఫేమస్ వీడియోస్లలో కొన్ని చూసిన నేను.
ఓకే, మీరు కూడా మీ పిల్లల్ని, మీ అన్న వాళ్ళ కొడుకుల్ని, అన్న వాళ్ళ, మన అక్క వాళ్ళ ఇట్లా బంధుమిత్రులు పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా చెప్పండి, ఇట్లా పంపించండి, 7 లోపు లేపండి, మంచిగా ఫ్రెష్గా ఉంటుంది అని. ఓకే, నెక్స్ట్ వీ కెన్ సీ అండ్ ఫీల్ సమ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ ఎనర్జీ సచ్ యాజ్ లైక్ లైట్ అండ్ వెయిట్. మనము కొన్ని ఏం చేస్తాం, చూస్తాము, అలాగే మనము దాన్ని ఫీల్ అవుతాం కూడా. ఇప్పుడు హీట్ అనేది మండుతుంది, మనకు ఫీల్ అయినట్టే కదా లైట్ అనేది చూస్తున్నాం, అవునా కదా? సో అలాంటి ఎగ్జాంపుల్స్ అయితే మనకు ఉన్నాయి. హవెవర్ వీ ఆల్సో రిసీవ్ మెనీ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ లైక్ అల్ట్రా వైలెట్ రేస్, యూవీ రేస్ అని కూడా అంటాము, రేడియో వేవ్స్, ఎక్స్రేస్ ఫ్రమ్ ద సన్ విచ్ వీ కెన్ నైదర్ ఫీల్ నార్ సీ. ఇవి మనము సన్ రేస్ అంటే ఫీల్ అవుతాము, అలాగే మనం దాన్ని చూస్తాము. బట్ ఈ యూవీ రేస్, రేడియో వేవ్స్, ఎక్స్రేస్ అనేవి మనము దీన్ని చూడలేము, ఫీల్ కూడా కాలేము. ఓకే, అవి డేంజర్. ఓకే, ద ఎనర్జీ రేడియేటెడ్ బై ద సన్ ఇస్ మోర్ ఆర్ లెస్ కాన్స్టాంట్ విత్ వెరీ లిటిల్ వేరియేషన్ త్రూ అవుట్ ద ఇయర్ అండ్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్. ఏంటిదట, మనకు మ్యాక్సిమం అది యావరేజ్గా ప్రతి ఇయర్కి అంతే ఎనర్జీ అయితే ఇస్తుంది, అంటే సన్ అంటే లైట్ అనేది ఎమిట్ అవుతుంది. తర్వాత దెన్ వాట్ కాజెస్ ద చేంజ్ ఇన్ టెంపరేచర్ ఆన్ ద ఎర్త్. ఓకే, ద సోలార్ రేడియేషన్ రిసీవ్డ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ కాల్డ్ ఇన్సోలేషన్. ఇప్పుడు సోలార్ రేడియేషన్ ఎక్కడ, మన సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ మీదనే కదా వస్తుంది, దాన్ని మనం ఏమంటాము, ఇన్సోలేషన్ అంటాం. ద యాక్చువల్ అమౌంట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ రిసీవ్డ్ ఆన్ ద గ్రౌండ్ లెవెల్ ఈస్ ఓన్లీ ఏ స్మాల్ పోర్షన్ ఆఫ్ వాట్ రీచ్ ద ఎర్త్ అట్మాస్ఫియర్. ఏంటిది, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు దీని తర్వాత ఒక టేబుల్ ఉంటుంది, బట్ నేను ఇప్పుడు కొంచెం నార్మల్ టచ్ చేస్తాను. ఒక 100% వస్తుంది, ఎక్కడి నుండి వస్తుంది, మనకు భూమి మీద వస్తుంది. భూమి మీద ఈ సూర్యుడు 100 పంపిస్తుండు, 100 పంపిస్తాడు. కింద మనకు భూమి ఉంది కదా, ఎర్త్ సర్ఫేస్, 100కు 100 పడతాయా? కాదు, కొన్ని ఎయిర్ తీసుకుంటుంది, కొన్ని మాయిశ్చర్లో పోతుంది, కొన్ని క్లౌడ్స్ ఉంటాయి, కొన్ని ఏమో ఇంకా టెంపరేచర్ అంటే అట్మాస్ఫియర్లో పోతుంది, ఇంకొన్ని మనకు కొట్టుకొని పోతాయి, ఇట్లా కొన్ని ఉంటాయి. లాస్ట్కు కొంత మాత్రానే మనకు భూమి మీద పడుతుంది. ఓకే, దిస్ ఈజ్ బికాస్ అబౌట్ 1/3 ఆఫ్ సోలార్ ఎనర్జీ ఈస్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ లైక్ ఏ మిర్రర్ రిఫ్లెక్టింగ్ లైక్ బై ద ఎర్త్స్ అట్మాస్ఫియర్. ఏంటిదట, 1/3 ఎనర్జీ అట మళ్ళీ ఇప్పుడు పడుతుంది కదా, మళ్ళీ రిఫ్లెక్ట్ అయిపోతుందట. ఎందుకు, మనకు అక్కడ ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుందట, లైక్ ఏ మిర్రర్ రిఫ్లెక్టింగ్ లైక్ ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టింగ్ రే అంటాం కదా, అలాగా. ఓకే, అందుకనే 1/3 అంటే ఏంటిది, దాదాపు 30%. ఇప్పుడు 100%లో 1/3 అంటే 33 కదా. ఓకే, నియర్లీ 30% అనుకోండి యావరేజ్గా. 30% అనేది బ్యాక్ అయిపోతుంది. ఇంకొంచెం అక్కడ మనకు మధ్యలో ఉన్నటువంటి అట్మాస్ఫియర్, క్లౌడ్స్, ఎయిర్, మాయిశ్చర్, డస్ట్ ఇవన్నీ కూడా వాటిని కొన్ని ఆపేస్తుంది, మిగిలిందే మనకు వస్తుంది. ఓకే, తర్వాత ఫర్దర్ సమ్ పోర్షన్ ఆఫ్ ద ఎనర్జీ ఈస్ స్కాటర్డ్ అండ్ అబ్జర్వ్డ్ ఇన్ ద హయ్యర్ రీచ్ ఆఫ్ అట్మాస్ఫియర్. ఇన్ఫ్యాక్ట్ సమ్ ఆఫ్ ద హార్మ్ఫుల్ రేస్ ఆఫ్ సన్ ఈ హార్మ్ఫుల్ రేస్ ఆఫ్ సన్ అట, అంటే సూర్యుడి యొక్క హార్మ్ఫుల్ రేస్ కూడా ఉన్నాయట. అవి ఏంటి, యూవీ రేస్. ఓకే, యూవీ రేస్ గుర్తుపెట్టుకోండి, డోంట్ రీచ్ ద గ్రౌండ్ అండ్ దిస్ హ్యాస్ మేడ్ లైఫ్ పాసిబుల్ ఆన్ ద ఎర్త్. ఓకే, అవి వస్తలేవు కాబట్టి మనం బతుకుతున్నాం. ఓకే, సమ్ అమౌంట్ ఆఫ్ సోలార్ రేస్ ఆర్ ఆల్సో అబ్జర్వ్డ్ ఆర్ రిఫ్లెక్టెడ్ అవే బై క్లౌడ్స్, స్మోక్ ఆర్ డస్ట్ ఇన్ ద అట్మాస్ఫియర్. నేను ఇప్పుడే చెప్పినా కదా, అబ్జర్వ్డ్ చేస్తుంది లేకపోతే రిఫ్లెక్ట్ చేస్తుంది, క్లౌడ్స్, స్మోక్, డస్ట్ ఇలాంటివి. యూ వుడ్ హ్యావ్ నోటీస్డ్ దట్ ఆన్ క్లౌడీ డేస్ ఇట్ డస్ నాట్ గెట్ వెరీ హాట్. ఇప్పుడు మనము మబ్బులు ఉన్నటువంటి ఆ రోజులలో మనకు ఎక్కువ ఎండ రాదు, ఎందుకంటే మబ్బే ఆపేస్తుంది కదా సూర్యుడిని, కాబట్టి అంత వేడి మనకు పంపించరు ఎవరు, సూర్యుడు. నెక్స్ట్, sun rays and earth's surface. Even the rays that reach the ground do not heat the earth surface uniformly. మనకు ఎర్త్ ఆ రేస్ ఏవైతే సన్ రైస్ ఉంటాయో అవి ఎర్త్ సర్ఫేస్ మీద పడ్డా కానీ అంత ఈజీగా అది హీట్ కాదు. ఎందుకనేది చూద్దాం. దిస్ ఈస్ బికాస్ ఆఫ్ ద కర్వ్డ్ నేచర్ ఆఫ్ ఎర్త్ సర్ఫేస్. ఎందుకట, మన నేచర్ ఎలా ఉంది, కర్వ్డ్గా ఉంది, ఇలా ఉంది కదా,
కర్వ్డ్ నేచర్గా, అంటే మనకు ఫ్లాట్నెస్గా లేదు కాబట్టి అంత తొందరగా హీట్ కాదు. ఓకే, కంపేర్ ద టూ పిక్చర్స్ గివెన్ హియర్ టు అండర్స్టాండ్ దిస్. ఓకే, ఇక్కడ మనకు కంపేర్ చేయమన్నాడు, కానీ మనం నార్మల్గా ఇన్సోలేషన్ అండ్ టెరిస్టోరియల్ రేడియేషన్ అయితే చూద్దాం. ఇక్కడ మనకు నేను చెప్పిన కదా 100% అయితే వస్తుంది. 100% ఎక్కడ మన సర్ఫేస్ మీద పడాలి. ఓకే, పడుతుంది. ఎప్పుడు పడుతుంది? 6% అట్మాస్ఫియర్ తీసుకుంటుంది, 20% క్లౌడ్స్ తీసుకుంటుంది, ఇంకా రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ఎర్త్ సర్ఫేస్ ఇక కొంచెం మీద నుండి 4% అయిపోతుంది. అంటే మనం దాదాపుగా చూడండి ఎంత రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఇక్కడ అబ్జర్వ్డ్ బై 16% అయిపోయింది, ఇక్కడ క్లౌడ్ 3% అయిపోయింది, కండక్షన్ అండ్ రైజింగ్ ఎయిర్ ఇక్కడ 70, మళ్ళీ ఇట్లా రిఫ్లెక్ట్ అయిపోతుంది కదా, 1/3 అంటాం కదా. రిలేటెడ్ టు స్పేస్ ఫ్రమ్ క్లౌడ్స్ అండ్ అట్మాస్ఫియర్ ఇక్కడ 6% ఏంటిది ఫ్రమ్ స్పేస్ ఎర్త్. సో మనము ఇలా అన్నీ కూడా ఇక్కడ ఇంకొకటి చూడు, క్యారీడ్ టు క్లౌడ్స్ అండ్ అట్మాస్ఫియర్ బై లాటెంట్ హీట్ ఇన్ వాటర్ వేపర్, ఇది ఒక 23% ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మనము చూస్తా అంటే లాస్ట్కు ల్యాండ్ ఎంత అబ్జర్వ్ చేసింది, అబ్జర్వ్డ్ బై ల్యాండ్ అండ్ ఓషన్స్ ఓన్లీ 51%. ఎస్, ఇగో ఇవన్నీ కూడా మనము గమనించాలి. ఓకే, యూ కెన్ సీ ఫ్రమ్ ద పిక్చర్స్ దట్ డ్యూ టు the curvature of Earth's surface, the same amount of solar energy falls on a smaller area on the equator on a larger area as we move north or south of it. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏముంది, మనకు ఈక్వేటర్ ఉంది. ఇట్లా పోతా అంటే మనకు కూలింగ్ అనేది అయితే ఉంది, కానీ ఇగో ఈ ప్రాంతంలో చాలా హీట్గా ఉంది. అవునా కదా? ఈ చిన్న ప్రాంతంలో ఎక్కువగా మనము ఏదైతే లైట్ పంపిస్తామో అప్పుడు అది హీటింగ్ ఎక్కువగా ఉంటుంది. సో ఈక్విలేటర్ అదే మనకు ఆ ప్రాంతం ఏదైతే ఉందో ఈక్వేటర్ ప్రాంతం, అక్కడ మనకు స్మాల్ ఏరియా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేడి అనేది అయితే ఉంది. దస్ ఇట్ విల్ గెట్ వార్మర్ ఆన్ ద ఈక్వేటర్ దెన్ నియర్ ద పోల్స్ కంటే ఈక్వేటర్ దగ్గర ఎక్కువగా హీట్ అయితే ఉంది. సీ దట్ వైల్ ద సన్ రేస్ ఫాల్ అబౌట్ 90 degrees ఆన్ ద ఈక్వేటర్లో ఎన్ని డిగ్రీస్ తోటి ఫాల్ అంటే వస్తుందట, 90 degrees తోటి ఫాల్ స్లాంటింగ్లీ టువర్డ్స్ ద పోల్. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఆర్ ద యాంగిల్ ఎట్ విచ్ ద రేస్ ఫాల్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్. ఓకే, ఏంటిది, ఎర్త్ సర్ఫేస్ మీద పడేటువంటి అది 90 degrees కదా, దాన్ని మనం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని కూడా అంటాము. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సీ ద చార్ట్ బిలో, అండర్స్టాండ్ వాట్ ద డిఫరెన్సెస్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మేక్స్ ఫర్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిసీవ్డ్ ఆన్ ద సర్ఫేసెస్. మనకు ఇక్కడ 45 degreesలలో నార్థన్ జపాన్కి సంబంధించింది ఉంది 75 units. ఇప్పుడు మనకు 66.5 degreesకి పోలార్ సర్కిల్లో 50 units ఉన్నాయి. 90 degrees నార్త్ అండ్ సౌత్ పోల్స్లో మనకు 40 units అయితే ఉన్నాయి. ఓకే, మనం ఇక్కడ చూడొచ్చు కర్వ్డ్ సర్ఫేస్, ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఇక్కడ లాంగ్గా ఉంది, డిస్టెన్స్ చూడండి, కాబట్టి ఇక్కడ కూల్గా ఉంటాయి, ఇక్కడ షార్ట్గా ఉంటుంది కదా, తొందరగా వచ్చేస్తుంది కదా, కాబట్టి ఇక్కడ వామ్గా ఉంటుంది. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ మనము ఇక్కడ నేర్చుకుందాం, ఇక్కడ హీట్ బ్యాలెన్స్ అలాగే ల్యాండ్ అండ్ వాటర్ కాంట్రాక్ట్స్ నేర్చుకున్నట్లయితే హీటింగ్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ ఇవన్నీ కూడా మనము క్లియర్గా నేర్చుకుందాం. ల్యాండ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్. ల్యాండ్ అట ఒక మంచి కండక్టర్, హీట్కి సంబంధించింది. అలాగే మనకు ఇక్కడ ఒక ఇంపార్టెంట్గా ఇవ్వడం జరిగింది, ద రీజియన్స్ మార్క్డ్ ఇన్ బ్రౌన్ రిసీవ్స్ మ్యాక్సిమం హీట్ వైల్ ద రీజియన్ షేడెడ్ విత్ బ్లూ గెట్ లీస్ట్ ఇన్ పేజ్ నెంబర్ 22. నేను తీసుకొచ్చిన ఆల్రెడీ, ఇక్కడ మీరు చూడండి, ఒక నిమిషం దీన్ని మనము ఇలా చేసుకుందాం. ఓకే, మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ బ్రౌన్ కలర్ ఏదైతే ఉందో దీంట్లో మనకేమైంది, ఇదంతా కూడా బ్రౌన్ కలర్, ఇదంతా కూడా చాలా హీట్ ఉన్నటువంటి ఏరియాస్ అండి. మన ఇండియాలో కూడా ఉన్నాయి, థార్ డెజర్ట్ అంతా కూడా అదే ప్రాంతంకి సంబంధించింది. ఇప్పుడు మనం బ్లూ కలర్లో చూసుకున్నట్లయితే ఇదంతా కూల్గా, ఓకే, మనం ఇదంతా కూడా కూల్గా చూస్తాం. సో ఇక్కడ చూడండి 2.5 to 8.8, ఇది ఈ రెడ్ అనేది ఇంకా చాలా డేంజర్. ఓకే, సో ఇలాంటి మనము చూపెడుతున్నాము, మంచిగా అర్థం చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇంతగా మనము చెప్తున్నాం కాబట్టి మంచిగా అర్థమవుతుంది మీకు క్లాసెస్. అలాగే మనకు టెట్ డిఎస్సి కోడ్స్ అండ్ ట్రిక్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, వెళ్ళండి షార్ట్స్లలో చూడండి, మంచిగా
నేర్చుకోండి, ఈజీగా మార్క్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ద అట్మాస్ఫియర్ ఆర్ ద ఎయిర్ అరౌండ్ అస్ ఈస్ నాట్ హీటెడ్ డైరెక్ట్లీ బై ద రేస్ ఆఫ్ సన్. మన చుట్టూ లేదా మన అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి మనం ఏది హీట్ అంత తొందరగా డైరెక్ట్ కాదు, అట్మాస్ఫియర్ అయినా ఎయిర్ అయినా. ఎందుకు కాదు అని అంటే చూద్దాం. ద సన్ రైజ్ ఫస్ట్ హీట్ ద ఎర్త్ సర్ఫేస్. ఫస్ట్ ఏం చేస్తుంది సన్ రైజ్? ఎర్త్ సర్ఫేస్ని హీట్ చేస్తుంది. కింద నుండి మళ్ళీ మీదికి ఎర్త్లో ఎయిర్లో తీసుకుపోయి బాగా హీట్ చేస్తుంది. అప్పుడు మనము హ్యూమిడిటీ అనేది చూస్తాం. నెక్స్ట్ ఇన్ టర్న్ బిగిన్స్ టు రేడియేట్ హీట్ విచ్ హీట్స్ అప్ ద ఎయిర్ అరౌండ్ అస్. ఓకే, నేను ఇప్పుడు చెప్పిందే. ఫస్ట్ ఎర్త్ అనేది సర్ఫేస్ హీట్ అవుతుంది, తర్వాత మీద ఎయిర్ అనేది హీట్ అవుతుంది. దట్ ఈస్ వై ఇట్ ఈస్ వార్మర్ నియర్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ కంపేర్డ్ టు ద ప్లేసెస్ ఆఫ్ హయ్యర్ ఆల్టిట్యూడ్స్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. కొండలలో మనము గుట్టలలో, హిల్స్లో, మౌంటైన్స్ అంటే బాగా హై ప్లేసెస్ ఉంటాయి కదా, వాటితో కంపేర్ చేస్తే మన భూమి దగ్గర చాలా ఎక్కువగా మనకు వేడి అనేది ఉంటుంది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఇక్కడ మనకు ఒక చిన్న పాయింట్ చూద్దాం. సమ్ గ్యాసెస్ లైక్ కార్బన్ డైఆక్సైడ్ ప్రివెంట్ రేడియేషన్ ఆఫ్ హీట్ ఫ్రమ్ ద ఎర్త్. కార్బన్ డైఆక్సైడ్ ఇప్పుడు ఎక్కువగా మనము ఏం చేస్తాం? ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ చేస్తాం, ఆక్సిజన్ అనేది పీల్చుకుంటాం, అవునా కదా? ఓకే, అదేం చేస్తుంది? రేడియేషన్ పోకుండా ప్రివెంట్ చేస్తుంది. రేడియేషన్ పోవాలి కదా, రేడియేషన్ పోతేనే ఎర్త్ అనేది కూలింగ్గా ఉంటుంది, అవునా కదా? కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఇంక్రీజెస్ డ్యూ టు ద ఇంక్రీజింగ్ ఆఫ్ యూజ్ ఆఫ్ డీజిల్, పెట్రోల్, కటింగ్ డౌన్స్ ఆఫ్ ఫారెస్ట్. దీనికి ఇంకో యాడింగ్ ఏంటిది? ప్లాస్టిక్. ఇఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ proportion in the atmosphere increases, then less heat will be radiated, causing an increase in global temperatures. ఏంటిది? ఇప్పుడు మనం బాడీలో నుండి హీట్ పోతేనే కదా మనం ఆరోగ్యంగా ఉంటాం. సేమ్ అట్లనే ఎర్త్ ఆరోగ్యంగా ఉండాలంటే హీట్ రేడియేషన్ అనేది పోవాలి కదా, దాన్ని ఆపుకుంటుంది ఏంటిది? కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ ఎట్లా ఆపుతుంది అని అనుకోవచ్చు మీరు. మనం పీల్చుకుంటున్నాం ఏంటిది? ఆక్సిజన్. మనం వదిలేస్తున్నాం ఏంటిది? కార్బన్ డైఆక్సైడ్. అట్లాగే ఇక్కడ ప్లాస్టిక్ ఇది ఏంటిది? మనకున్నటువంటి ట్రీస్ని అన్నీ కట్ చేసుకుంటూ పోతే ఈ సాయిల్లో మన ఇంకుడు అనేది ఉండదు, వాటర్ రిసోర్సెస్ అన్నీ పడిపోతున్నాయి. ఇవన్నీ వేటికి కారణం? కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా అవ్వడానికే కారణం అవుతున్నాయి, అవునా కదా? సో ఇది మెయిన్. తర్వాత మళ్ళీ ఇంకోటి చూద్దాం. దిస్ రిజల్ట్స్ ఇన్ వాట్ ఈజ్ కాల్డ్ గ్లోబల్ వార్మింగ్. ఇది మనకు గ్లోబల్ వార్మింగ్కి కారణం అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం ఇప్పుడు. ద థర్మోమీటర్ ఆఫ్ అట్మాస్ఫియర్. ఓకే, bring a Celsius thermometer to the classroom. Note the temperature shown in the thermometer. This is the present thermometer of air in your class. Okay, మనము ఇక్కడ ఏంటిది? ఎయిర్కి కొలవడానికి ఒకటి స్పెషల్ థర్మామీటర్, సెల్సియస్ థర్మామీటర్ అయితే తీసుకురావాలి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మనము కొన్ని ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నట్లయితే హై అండ్ లో టెంపరేచర్స్. ఇది డిఎస్సిలో రాకుండా అనేది ఇది ఉండదండి, మ్యాక్సిమం వస్తుంది. టెట్లో ఒక 2 సార్లు వచ్చింది, డిఎస్సిలో 2 బిట్స్ దీని మీద పడ్డాయి. మరి వస్తుందా రాదా అనేది మనకు తెలియదు, బట్ నేనైతే చెప్తాను వస్తుంది అని. 100% బిట్ మనం గ్యారంటీ బిట్స్ అంటాం కదా, దాంట్లో ఇది కూడా ఒకటి. ఓకే, దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇప్పుడు మీకు చూడండి, ఇక్కడ మీకు నేను ఒక స్లైడ్ అంటే బాలకృష్ణది 2 వేరియస్ అఖండలో హీట్ అలాగే కూల్ ఇవి 2 కూడా చూపెడుతున్నాను చూడండి. ఇలాంటి మీమ్స్ అయితే మనకు ఇన్స్టాగ్రామ్లో ఉన్నాయి. మీరు వెంటనే ఇన్స్టాగ్రామ్లో వెళ్ళండి, ఫాలో కొట్టండి, మీమ్స్ ద్వారా నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. హై అండ్ లో టెంపరేచర్స్. సైంటిస్ట్ హ్యావ్ రికార్డెడ్ ద హైయెస్ట్ అండ్ ద లోయెస్ట్ టెంపరేచర్ రీచ్డ్ ఆన్ ద ఎర్త్. భూమి మీదనే, భూమి అంటే ప్రపంచమే కదా, భూమి మీదనే హైయెస్ట్ అండ్ లోయెస్ట్ రికార్డ్ చేసిరట. ఏంటియో చూద్దాం. Okay, for the example, the highest temperature recorded is from a place called Ajijia in Libya, Africa. Okay, where in 1922లో అజిజియా అనేటువంటి ప్రాంతంలో, ఇది లిబియా ఆఫ్రికాలో ఉంది. ఇక్కడ ఎంత శాతం అంటున్నా, డిగ్రీ సెల్సియస్ 57.8 డిగ్రీ సెల్సియస్ హాట్నెస్. ఇది ఎక్కువ వేడి ఉన్నటువంటిది. Likewise, in a place called Vostok Station in the Antarctica, the temperature fell -89.2 degrees Celsius in July 1983. ఇది కూడా జులైయే, అదేమో 1922, ఇదేమో 1983. దీనికి సంబంధించి మనము 89.2 ఇది మైనస్ డిగ్రీస్లలో, అదేమో మనకు 57.8. ఏం లేదండి, 578. ఓకే, అట్లా గుర్తుపెట్టుకోండి, 6 లేదు, అట్లా గుర్తుపెట్టుకోండి.
తర్వాత మళ్ళీ ఇక్కడ చూద్దాం. డూ యూ నో వాట్ ఇట్ మీన్స్ ఫర్ ద టెంపరేచర్ టు బి -5 ఆర్ -89 degrees Celsius? You already know that when water reaches a temperature around 100 degrees Celsius, it's ఇదేంటిది బాయిలింగ్ పాయింట్. ఇప్పుడు 100 degrees Celsius అనేది బాయిలింగ్ పాయింట్. 0 degrees Celsius అనేది ఫ్రీజింగ్ పాయింట్. ఓకే, అంటే మనం మెల్టింగ్ పాయింట్ అట్లా అని కూడా అనొచ్చు. ఓకే, తర్వాత లోయెస్ట్ మినిమం టెంపరేచర్ ఏంటి అంటే -273.16 degrees Celsius. ఇక దీనికన్నా కింద అయితే ఉండదు. టెంపరేచర్ కెనాట్ గో బిలో దిస్, దీనికంటే ఇంకా కిందగా ఉండదు. వెన్ ద టెంపరేచర్ రీచ్ బిలో 0 degrees Celsius, ఇట్ ఈస్ రికార్డెడ్ ఇన్ మైనస్. ఓకే, మైనస్లో మనం కొలుస్తాము. ఓకే, నెక్స్ట్ మనకు ఇక్కడ ఒక 2 ఇంపార్టెంట్గా మనం చూద్దాం. ఇక్కడ కూడా ఉన్నాయి, అవి ఆల్రెడీ రాసేసినాయి. టెంపరేచర్ ఆఫ్ ఏ నార్మల్ హ్యూమన్ బాడీ ఈస్ 37 degrees Celsius. ఓకే, అలాగే ఇంకొకటి ఉంది. ఇట్ ఈస్ సేఫర్ అండ్ advisable to use thermometers that have a scale of 10 degrees to 110 degrees Celsius. ఓకే, నెక్స్ట్ 6th మ్యాక్సిమం మినిమం థర్మోమీటర్. ఇది మనకు పోయిన డిఎస్సిలో దేంట్లో అడిగారంటే సైన్స్ పార్ట్లో అడిగారు, సోషల్ పార్ట్లో కూడా అడిగారు. కాబట్టి సైన్స్ అయినా సోషల్ అయినా 6 మ్యాక్సిమం మినిమం అంటేనే హయ్యెస్ట్ లోయెస్ట్ వాటిని కొలిచేదానికే యూజ్ చేస్తారు 6 మ్యాక్సిమం. ఈ 6 అనేది ఎందుకు వచ్చిందంటే ఇన్వైట్ చేసిన వ్యక్తి పేరు 6, అంతే, ఇంకేం లేదు. ఓకే, తర్వాత మోడరేట్ క్లైమేట్ గురించి నేర్చుకుందాం. మోడరేట్ క్లైమేట్ అంటే ఏంటిదంటే ప్లేసెస్ నియర్ ద సీ యూజువల్లీ హ్యావ్ టెంపరేచర్స్ దట్ రిమైన్ ఫెయిర్లీ కాన్స్టాంట్ త్రూ అవుట్ ద ఇయర్. ఇప్పుడు వైజాగ్ కానివ్వండి, పనాచి, అంటే మనకు ఎగ్జాంపుల్లో ఈ గోవా అండ్ హైదరాబాద్ కంపారిజన్ ఇచ్చిండు. ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ అంటే టెక్స్ట్ బుక్లో. ఇప్పుడు పనాచి అనేది అంటే గోవా కదా, గోవాలో ఎప్పటికీ ఒకే రకమైనటువంటి యావరేజ్ టెంపరేచర్ అయితే ఉంటుంది. ఎందుకు అని అంటే సీషోర్ ఏరియా కాబట్టి అక్కడ సీ ఉంది, అలాగే సీకి సంబంధించింది. ఎందుకు మరి అట్లా అని అంటే సీకి ఉన్నటువంటి ఒక బిగ్గెస్ట్ క్యారెక్టర్ ఏంటిదంటే హీట్ అంతగా తొందరగా అబ్జర్వ్ చేసుకోదు, మళ్ళీ హీట్ కూడా అంత తొందర కాదు. అక్కడే ఎయిర్ ఏదైతే ఉందో గాలి, అది కూడా హీట్కి అంత తొందరగా లోనికి రాదు. అంటే హీట్కును దానికి కొంచెం డిఫరెన్సియేషన్ అనేది ఉంటుంది. సో అక్కడ ఎప్పటికీ ఒకటే రకమైనటువంటి టెంపరేచర్ ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ క్లైమేట్ ఏంటిదంటే ఎగ్జాంపుల్ మనము హైదరాబాద్గా తీసుకున్నాం. దాంట్లో ఇచ్చిర్రు హైదరాబాద్గా, ఎందుకంటే చేంజ్ చేసి ద టెంపరేచర్, ఇది టెంపరేచర్ని మార్చుకుంటూ ఉంటుంది అన్నట్టు. అలాగే డిఫరెన్స్ బిట్వీన్ మ్యాక్సిమం అండ్ మినిమం టెంపరేచర్స్ అంటే దీని ఎవరి మీద ఆధారపడి ఉంటుంది, మ్యాక్సిమం అండ్ మినిమం టెంపరేచర్స్ మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ద టెంపరేచర్స్ ఆర్ లో ఆన్ హై హిల్స్. హైట్ ఎత్తు మనం పోతా అంటే ఏమవుతుంది, ఎత్తు ఉన్నప్పుడు ప్రాంతాలు ఏమవుతాయి అంటే అక్కడ టెంపరేచర్ అనేది లో ఉంటుంది, అంటే చల్లగా ఉంటుంది. కింద వేడిగా ఉంటుంది కదా, మనం పోతా అంటే ఏమవుతుంది, హైట్ పెరుగుతా అంటే ఎలివేషన్ పెరుగుతా అంటే టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే, మనము హైట్ పెరుగుతా అంటే టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎవ్రీ 1000 meters మనం పెరుగుతా అంటే ఏమవుతుంది, ఎలివేషన్ హైట్ పెరుగుతున్నాం కదా, ఫర్ ఎవ్రీ 1000 meters ఇంక్రీజ్ ఇన్ ఎలివేషన్ ద టెంపరేచర్ ఫాల్స్ బై అబౌట్ 6.4 degrees Celsius. ప్రతి 1000 మీటర్లకు 6.4 degrees Celsius అనేటువంటి హీట్ అనేది తగ్గుతుంది. ఓకే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇన్వర్షన్ అనేటువంటిది ఏంటిదంటే ఇప్పుడు మనం కండెన్షన్ ఏంటిది, డ్యూ, ఫాగ్, ఇవన్నీ కూడా మనము ఎగ్జాంపుల్ వింటర్, ఇప్పుడు వింటర్ సీజన్ నడుస్తుంది కొద్ది రోజులలో, కాబట్టి మనం చూస్తూ ఉంటాము. క్రికెట్లలో కూడా చూస్తాం కదా, డ్యూ వల్ల బాల్ జారుతుంది, గ్రిప్ అందుతలేదు, డెత్ ఓవర్స్లలో ఈజీగా కొట్టచ్చు, ఇవన్నీ చూస్తాం మనం. సో దిస్ ఆల్ డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ కెన్ అప్లికేబుల్ ఇన్ అవర్ టెక్స్ట్ బుక్. టెక్స్ట్ బుక్ ఈజ్ మేడ్ ఫ్రమ్ డైలీ లైఫ్, అంతే కదా. ఇప్పుడు అంటార్క్టికా ఎక్కడో ఉంది, దాన్ని మన టెక్స్ట్ బుక్లో ఎందుకు పెట్టారంటే మనకు తెలవాలి వాట్ ఈజ్ హయ్యెస్ట్ టెంపరేచర్, వాట్ ఈజ్ లోయెస్ట్ టెంపరేచర్, హూ ఇన్వెంటెడ్ మ్యాక్సిమం అండ్ మినిమం థర్మోమీటర్, వై ఇన్వెంటెడ్, ఎవడు కనిపెట్టిండు, ఎందుకు కనిపెట్టిండు, మనం ఎందుకు నేర్చుకోవాలి, ఇవన్నీ కూడా మనకు టెక్స్ట్ బుక్లో అమర్చడం జరిగింది. సో వీఆర్ డిస్కసింగ్ యాజ్ పర్ టెక్స్ట్ బుక్. ఓకే, నెక్స్ట్ ఇన్వర్షన్ అంటే మనం నేర్చుకున్నాము, డ్యూ డ్రాప్స్ ఆన్ ద గ్రాస్ డ్యూ టు కండెన్సేషన్. ద cooler temperatures near the ground level are due to less amount of insolation received due to shorter days and excessive radiation to the longer nights. ఇక్కడ ఏం లేదండి, ఈ కూలర్ టెంపరేచర్స్ మన గ్రౌండ్ దగ్గర ఎందుకు ఉంటాయి అని అంటే
ఇప్పుడు మనము వింటర్లో ఏముంటుంది, డే అనేది షార్ట్ ఉంటుంది, నైట్ అనేది లాంగ్ ఉంటుంది. డే అనేది షార్ట్ ఉన్నప్పుడు సూర్యుడు తక్కువ కాలం కొడతాడు, అంటే తక్కువ టైం కొడతాడు. కొట్టినప్పుడు మనకు వేడి అనేది కింద వరకు పోవాలి కదా, పోదు. సో ఎక్కువ నైట్స్ ఉంటాయి కాబట్టి అక్కడ డ్యూ, ఫాగ్ ఇవన్నీ కూడా మనకు వస్తాయి. సో ఎండిపోక ముందే మళ్ళీ ఇంకో చీకటి వస్తుంది. సో నైట్స్ అనేవి లాంగ్గా ఉంటాయి, డేస్ అనేవి షార్ట్స్గా ఉంటాయి. సో ఈ ఇన్వర్షన్ అనేటువంటి కూల్ టెంపరేచర్స్ అనేవి ఏర్పరుస్తాయి. ఓకే, ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు చెప్పండి, మేము దాన్ని మరి సరి చేసుకొని మళ్ళీ చెప్పడానికి ప్రయత్నిస్తాము. ఓకే, మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నైజీరియా ఈక్వేటర్ ప్రాంతంలో ఇది చాలా మనకు హీట్గా ఉండేటువంటి ఏరియా. అలాగే మనకు ఫ్రాన్స్, ఇది నార్త్ ప్రాంతంలో మనకు ఇది కూల్గా ఉండేటువంటి ఏరియా. అలాగే ఆర్కిటిక్ టండ్రా, ఇది ఇంకా నార్త్గా ఉన్నటువంటి ఏరియా, ఇది ఇంకా కూల్గా ఉంటుంది. అలాగే ఇండోనేషియా, ఇది ఇంకా హీట్గా ఉంటుంది. ఇవేమో కూలీ, ఇవేమో హాటీ. ఓకే, అట్లా ఇవి హీట్ ఎక్కువ ఉన్నాయి, ఇవి కూల్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఇండోనేషియా అనేటువంటి కంట్రీకి వింటర్ అనేది ఉండదండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీ దగ్గర తీసుకొస్తున్నాము. కాబట్టి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి, మన ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. ఇంగ్లీష్ మీడియంలో ఒక మంచి ఛానల్ ఉంది, దాన్ని ఆదరిద్దాం, 10 మందికి సాయం చేద్దాం, మనం కూడా డిఎస్సిలో జాబ్ కొడదాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.